ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు. ఇక్కడ కూర్చొనున్న మనము దేవుడు మనల్ని చూస్తూ ఉంటే మనం నీతిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతకాలి? నోళ్ళు తెచ్చి చెప్పండి, అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. మీ సొమ్మేం పోదలే, కొంచెం పెద్దగా చెప్పండి. అది నీతిగా బ్రతకాల. ఈరోజు భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా నీతిగా బ్రతికే కుటుంబాలు కనబట్టలేదు. దేవుడు భూమంతా భూతలమంతా వెతికితే ఒక్కడ కనబడ్డాడు, ఒక్కడే కనబడ్డాడు. అతని పేరు నెమ్మది. నోవహు పేరుకి అర్థం నెమ్మది అని. ఒక్కడు మాత్రమే కనబడ్డాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఈరోజు కూడి ఉన్న ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న మీరు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ఓల్డ్ టెస్టమెంట్ మనం గమనించి చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దాన్ని బద్దలు కొట్టి యేసు ప్రభు తన స్వరక్తాన్ని మన కొరకు కాచి పవిత్రమైన రక్తాన్ని మనకిచ్చి నీతిమంతులుగా మనల్ని ఉచితంగా చేశాడు. తన పునరుద్ధానం అవడం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకునేటట్లుగా మనల్ని చేశాడు. మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని చేసి ఆయన సన్నిధిలో మనం సాక్షులుగా నిలిపాడు. ఒకప్పుడు నీతిమంతుడు లేడు అని పాట పాడుకునే రోజులు అవి. ఇప్పుడు అట్లా కాదు. పాడితే ఒకటే పాట, నీతిమంతునిగా నన్ను నీదు ఆత్మతో. అందరూ మళ్ళీ స్టార్టింగ్ పదం పాడండి. నీతిమంతునిగా నన్ను నీదు ఆత్మతో. అంతే. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు. పాపం మనల్ని ఏలుతూ ఉండేది. ఈరోజు పవిత్రమైన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. ఆయన దృష్టిలో మనం ఎప్పుడు నీతిమంతులుగానే ఉండాలి. నీతి తప్పకూడదు. నీతి లేని బ్రతకకూడదు. నీతిగా జీవించాలి. నీతి లేని బ్రతుకులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు కథలు ఉండేవి, నీతి కథలు అని. చాలా కథలు ఉండేవి, నీతి కథలు అని. చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తానేనండి. ఒక మరగుజ్జోడిని పోలీసులు తరుముకుంటున్నారు. వాడు ఆకలికి దొంగతనం చేశాడు. ఆకలికి తట్టుకోలేక ఏదో అంగడి దగ్గర దొంగతనం చేస్తే వాడు తరుముకున్నారు రాత్రులు. వాడు పరిగెత్తుకొని వస్తుంటే రోడ్డు మీద పడుకుంటున్న వాళ్ళు చాలామంది పడుకొని ఉంటే సప్పరకు దుప్పట్లో పడుకున్నాడు మరగుజ్జోడు. పడుకుంటే ఒక అమ్మాయి పడుకుంది అక్కడ. సప్పలు తీసి ఎవరు నువ్వు అనేది. పోలీసు వాళ్ళు వస్తారు. సప్పను మూసుకుని పోలీసు వాళ్ళు చూడలే, ఎవరైనా ఎవరు ఇటు ఒకటి పరిగెత్తాడు చెడు ఒకడు. ఎవరు అసలు వీడెవడు అని. వీడండి వీడు నా భర్త అండి అన్న. భార్య భర్తలు మీరు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఆ అమ్మాయి ఒక వేశ్య. ఒక అమ్మాయి వేశ్య. ఆమె నా భర్త అని చెప్పి, అతను కూడా నా భార్య అని చెప్పాడు.
నా భార్య అని చెప్పారు. ఆమె కన్నీళ్ళు పెట్టుకొని నన్ను నా భార్య అని చెప్పినాడు ఒక్కడు లేడు, నా దగ్గరికి ఏదో పొందుకోవాలని వచ్చిపోతారు కానీ నన్ను నా భార్య అని చెప్పిన వాళ్ళు ఎవరంటే, నన్ను కాపాడేవు, నీకు నేను లైఫ్ని ఇస్తాను, పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత అమ్మాయి కూర్చొని ఏడ్చుకుంటా ఉందని. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నాకు ఇంత లైఫ్ని ఇచ్చాడు, నేను ఒక తల్లిని కాబోతున్నాను అని సంతోషిస్తాం. వాడు వెళ్ళి కూర్చొని ఏడ్చుకుంటున్నాడంట. కానుపు దినం సమీపిస్తూ ఉంటే ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగాడు. ఒక కాలం పుట్టేవాడు నాలాగే మరుగు చూపడతాడేమో అని ఏడ్చుకుంటున్నాను. అప్పుడు ఆ వేసి చెప్పింది, పుట్టేవాడు నీలాగే ఉండాలా, వాడు మరుగుజ్జోడై ఉండాలా, నీలాంటి మనసే ఉండాలా, నీలాగే ఉండడు పుట్టాలా. ఎందుకు నాలాగా పుట్టాలా, నేను ఇప్పుడు అనుభవించింది చాలదా, నీలాగా ఉండేవాడు పుడితే మంచిది కదా అంటే, ఆ వేసి చెప్పిందంట, ఒకవేళ మంచిగా ఉన్నాడు పుట్టాడు అనుకో, నాకు పుట్టాడా ఇంకెవరికైనా పుట్టాడా అని నువ్వు అంటావు, అందుకని నీలాగున్నాడే పుట్టాలనిందంటే. ఎంత నీతిమంతురాలో చూడు. ఈ కథలో నీతి ఏంటి? ఈ కథలో నీతి ఏంటి? వేసైనా సరే ఒక నీతి ఉంటుంది, వేసికి కూడా ఒక నీతి ఉంటుంది. గోడ మీద ఉన్న వేశ్య, అయ్యా నువ్వు ఈ దేశాన్ని రక్షిస్తావు, మీ దేవుడు మీకు ఇస్తాడు, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు అయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా అని అడుక్కుంది. కాపాడయ్యా అని అడుక్కుంది, కాపాడబడింది. ఈరోజు నికరంగా పుట్టిన వాళ్ళకి నీతి లేదు, నీతి తప్పి బ్రతుకుతున్నారు, నీతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు కనుదృష్టి చూసినప్పుడు మనం నీతిమంతులమై ఉండాలి. ఆమె చెప్పండి, సంతోషం చెప్పండి. మనము ఆయన దృష్టిలో ఎలా ఉండాలి? అందరికి పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్.